యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21 వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21 వాక్యమును ధ్యానించుకుందాం. నీ జనులు నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను వేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జనులు మొదటిగా నీతిమంతులు కావాలి. దేశములో అన్యాయము నశించాలి, దేశములో రౌడీజము నశించాలి, దేశములో లంచగొండితనములు నశించాలి, దేశములో దుర్మార్గతలు నశించాలి. దేశము వర్ధిల్లాలి అంటే ప్రజలు నీతిమంతులై ఉండాలి. సత్యమేవ జయతే అంటే సత్యమును గమనించి, సత్యమును వెంబడించి, సత్యమును తెలుసుకొని, సత్యమును అనుసరించి వాళ్ళు నడుచుకున్నట్లయితే దేశము వర్ధిల్లుతుంది. ప్రజలు సోదర భావం కలిగి ఉంటారు. కులాల మధ్య భేదాలు తగ్గిపోతాయి, తారతమ్యాలు తగ్గిపోతాయి, మతాల మధ్య శిక్షలు తగ్గిపోతాయి. సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని ప్రజలను గుర్తించి గౌరవించి ప్రేమించినప్పుడు ప్రజలు నీతిమంతులుగా మారుతారు. ప్రజలు ఎప్పుడైతే నీతిమంతులుగా మారుతారో దేశంలో రౌడీజం, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు అన్నీ కూడా తగ్గిపోతాయి. శాంతి భద్రతలు బాగుంటాయి. దేశమా, దేశ ప్రజలారా, సహోదరి సహోదరుడా, అయ్యా, అమ్మ, తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ దేశంలో అసాంఘిక కార్యక్రమములు విస్తరించినందున దేశము తప్పుదోవల వెళుతున్నది. యువత చెడు మార్గంలో నడుచుకుంటున్నారు. తల్లిదండ్రులను చూచుటలేదు, భర్తలు భార్యను ప్రేమించటలేదు, భార్యలు భర్తను గౌరవించటలేదు, కుమారులు తన తల్లిదండ్రులను సన్మానించటలేదు, కోడళ్ళు తన అత్తమామల పట్ల ప్రేమ చూపి దయగలిగి ఉండటలేదు. ఇలాంటి సన్నివేశాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. కుటుంబాలలో కలహాలు, సోదరుల మధ్య గొడవలు, అక్కా చెల్లెల మధ్య గొడవలు, బంధువుల మధ్య తారతమ్యాలు, ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే నీతి కరువైంది. నా పంతం నెగ్గాలని తమ తమ పంతాల కొరకు వారు ప్రాకులాడే పంతాలు దేశాన్ని నష్టపరుస్తున్నాయి. పంతాలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప నేను పడుతున్నటువంటి పంతం ఇది ఎంతవరకు మంచిదనే ఆలోచన ఉండదు, చెయ్యరు. అది తప్పైనా నాదే కరెక్ట్ ఉండాలి అనుకుంటూ రెచ్చిపోతూ సహనం కోల్పోయి నీతితత్వాన్ని మరచి క్రోధత్వమును పెంచుకొని ఇదే మంచిదని ఎంచుకొని తన యొక్క గొప్పతనాన్ని చూపించుట కొరకు, తన పలుకుబడిని చూపించుట కొరకు నేను అనేటువంటి పొగరు కలిగి, ఈ స్థితి జీవితం కలిగి నీతిని పోగొట్టుకుంటున్నారు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఇవన్నీ నీ వెంట రావు. నీతే నీ వెంట వస్తుందని గుర్తించు. ఈ చెడు మార్గం వలన ఈ లోకంలో నీకు చెడు పేరే తప్ప మంచి పేరు రాదు. సహోదరుడా, గుర్తించి ఆలోచించుకో. అమ్మా, నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావు, ఏ మనస్సు కలిగి ఉన్నావు, ఏ తలంపులు కలిగి ఉన్నావు, దేశ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం, సంఘ క్షేమం కోసం,
సమాజ క్షేమం కోసం నీతి మార్గంలో నడిచే వాడవుగా నీవు ఉన్నావా? ఉంటే నువ్వు ధన్యుడవు. దేవుడు నీ నీతిని చూస్తున్నాడు. ఒకవేళ లేకపోతే సరిచేసుకో. ఆ దుర్మార్గపు ఆలోచనలు, ఆ రౌడీ షీటర్ ఆలోచనలు, ఈ దొంగ లక్షణములు, ఈ మోసకరమైన జీవితం, కపటోపాయమైన జీవితం దేవునికి ఇష్టం కావని ఎరిగి ఈ మనుషులు నువ్వు గొప్పగా తిరిగినప్పటికీ, నన్ను ఎవరు చూడట్లేదు నువ్వు అనుకున్నప్పటికీ, నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నీవు మార్చుకునవలసిన దినమున్నదని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. నీ జనులు నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును స్వతంత్రించుకుందురు. అయితే నీవు దేవుని నాటిన కొమ్మవు, దేవుడు నాటిన మొక్కవుగా ఉండాలి అంటే నీలో మంచితనం వికసిల్లాలి, నీలో మానవత్వం వికసిల్లాలి, నీలో సమానత్వం వికసిల్లాలి, నీలో నీతి ధర్మం వికసిల్లాలి, అన్యాయము అంచివేయాలి, దుర్నీతిని మాన్పివేయాలి, చెడుతనమును విడిచిపెట్టుకోవాలి, అబద్ధమును విడిచిపెట్టుకోవాలి, దొంగతనమును వ్యభిచారములను విడిచిపెట్టుకోవాలి. ఈ సమస్త కీడులు నీవు విడిచిపెట్టుకున్నప్పుడు నీవు ధర్మాన్ని స్థాపించినవాడు. ధర్మం అనగా దేవుని మార్గం. ఏమిటి ఆ ధర్మం? ఆ నీతి, దొంగతనము, రవిడీత్యం, తాగుబోతుతనము, మోసం చేయడం, అనగదొక్కడం, అహంకారం, హింసపరచడం, ఎగతాళి చేయడం, అవమానించడం, అన్యాయంగా ఏడిపించడం, హత్యలు చేయడం, ఇదంతా అవినీతి కాదా? నా సహోదరుడి, సహోదరి, దేవుని ధర్మ మార్గంలో నడవాలని ఆలోచిస్తున్న నీవు, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని నువ్వు అనుకుంటే ఈ సమస్త చెడు లక్షణాలకు దూరంగా ఉండు. నువ్వు ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ ప్రాంతమైనా, ఏ ఊరి వాడమైనా, ఏ వంశమైనా, ఏ గోత్రమైనా, ఏ భాష అయినా, దేవుని నిన్ను పుట్టించాడని గుర్తించి ఆ ప్రేమతత్వాన్ని అలవర్చుకో. పరమందున్న దేవుడు నీకు మోక్షరాజ్యాన్ని ప్రసాదిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. నీకు సమాధానాన్ని కలిగిస్తాడు. ఈ వాక్కు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపైన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జనులు నీతిమంతులు ఉందురై ఉంటున్నావు ప్రభువా. నీ యొక్క నామమునకు మహిమ కలగాలి అంటే వారు నువ్వు నాటిన కొమ్మ వలె వర్ధిల్లాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. అప్పుడు వారు దేశంలో స్వతంత్రించుకుందరు అంటున్నావు. అంటే వారికి మంచి పేరు వస్తుంది, వారు దీవించబడతారు, వారి చేతులు పెట్టిన పనులు సఫలమవుతాయి, వాళ్ళ కుటుంబాల్లో శాంతి కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది అంటున్నావు తండ్రి. నీ నీతిని, యేసయ్యా, నీ శాంతిని వారు కనుగొని వెంబడించినట్లు కృప చూపి దర్శించండి. మా దేశంలో అశాంతి రగులుకున్నది. కులాల మధ్య, మతాల మధ్య, తెగల మధ్య, పార్టీల మధ్య తండ్రి తారతమ్యాలు ఉన్నాయి. దేశం అగ్నిగా మారుతుంది. కృప చూపండి. మా దేశంలో ప్రతి జాతి, ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి వంశం, ప్రతి గోత్రం, ప్రతి రాష్ట్రం, ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం అంతటి నీ సన్నిధానానికి ఎత్తిపడుతున్నా. నీతిమంతులు లేవాలి, దేశం శాంతించాలి, దేశాలు సుభిక్షంగా బ్రతకాలి, దేశవాసులు శాంతి కలిగి బ్రతకాలి. ఆ శాంతిని అనుగ్రహించడానికి లోకానికి వచ్చిన తండ్రి, అటు సమాధానం చేతి దేశ ప్రజలను అనుగ్రహించమని అడుగుతున్నాం. రౌడీయిజం, గూండాయిజం, దాదాగిరి నశించిపోవుగాక తండ్రి. సమాధానం విలసిల్లునుగాక. కృప చూపండి, కనికరము చూపండి దేవా. మా దేశం పట్ల దయ చూపి మా దేశ ప్రజలను ఆదరించమని, సమాధానము శాంతి కలిగించమని నీ పాద సన్నిధికి ఎత్తిపడుతూ
యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.